హాయ్ అండి. గోధుమ పిండితో ఎప్పుడైనా ఉల్లిపాయ పకోడీ చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి, టేస్టీగా, క్రిస్పీగా, అచ్చం శనగపిండితో చేసినట్టే ఉంటాయండి. దీనికోసం పొడవుగా కట్ చేసుకున్న 5 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదు. నూనెలో వేస్తే ఎక్కువ పీల్చేస్తుందండి నూనె. తర్వాత ఒక కడాయి పెట్టుకుని దాన్ని బాగా ఆయిల్ని హీట్ చేసుకొని వాటిని పకోడీలుగా వేసేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే మాడిపోతాయండి. అంతే, టేస్టీగా క్రిస్పీగా ఉల్లిపాయ పకోడీ రెడీ.